హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఎవ్రీడే ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్పై క్లాసెస్ అనేవి ఉంటాయి ఫ్రీగానే. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది చాలా మెసేజెస్ చేస్తున్నారు, బట్ నేను బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇవ్వడం కుదరట్లేదు అనమాట. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా క్లాసెస్ అన్ని సబ్జెక్టుల మీద చెప్పేసి ఉన్నాము. సో నేను ఏవైతే లాస్ట్ టైం డిఎస్సి ప్రిపరేషన్లో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, సో 9th వరకు ప్రెజెంట్ మీకు అవే ఉంటాయి కాబట్టి ఆ నోట్స్ యూజ్ అవుతాయని చెప్పి పీడిఎఫ్లుగా రెడీ చేసేస్తున్నాను అనమాట. చాలామంది పే చేసి తీసుకుంటున్నారు, చాలా బాగున్నాయి అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనకి సెకండ్ ఛానల్ ఉంది కదా, వాహినీస్ డిఎస్సి వరల్డ్ అని చెప్పి, అందులో ప్రతిరోజు కూడా మనకి ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఆ రోజు ఈవినింగ్ ప్రొవైడ్ చేసేస్తాం అనమాట. ఈ రోజు క్లాస్ చెప్తే దానికి సంబంధించిన పీడిఎఫ్ అలా మనకి వాట్సాప్ గ్రూప్లో జూనియర్ 1 నుంచి జూనియర్ 31st వరకు పీడిఎఫ్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో పీడిఎఫ్ల విషయానికి వస్తే మన దగ్గర 8th క్లాస్ బయాలజీ కంప్లీట్గా ఉంది, సెమ్ 1 సెమ్ 2. 9th క్లాస్ బయాలజీ కంప్లీట్గా ఉంది. అలాగే 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1 మాత్రమే ప్రెజెంట్ ఉంది. మీరు విడివిడిగా తీసుకోవాలన్నా సరే మీకు అవుతుంది. లేదంటే 8th క్లాస్ బయాలజీ ప్లస్ 9th క్లాస్ బయాలజీ ప్లస్ 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1, 8th క్లాస్ బయాలజీ సెమ్ 1 సెమ్ 2, 9th క్లాస్ బయాలజీ 3 లెసన్స్, టోటల్ 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1, ఈ 3 కలిపి తీసుకుంటే జస్ట్ 80 రూపీస్కే మీకు ఇచ్చేస్తారు. అదే విషయం. తర్వాత మనకి మ్యాథ్స్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు నా మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ క్లియర్గా, అది నా నోట్స్ కాదు, అది మీ నోట్సే అన్నంత విధంగా ఉంటుంది అనమాట. సో క్లియర్గా ప్రతిదీ ఉంటుంది. తీసుకునే వాళ్ళైతే చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంత కష్టపడి ఒక హోమ్ మేకర్ ఎంత బాగా రాయడం ఇంపాసిబుల్ అని చెప్పి. సో ఆ నోట్స్ అయితే అంటే మీకు అన్నీ ఇంకా అందులో ఉంటాయన్నమాట. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకొని రాని సమ్ అందులో చూసుకుంటే అయిపోతుంది. సో 3rd నుంచి 8th వరకు టోటల్ కలిపి తీసుకుంటే మీకు 250 పడుతుంది. ఎందుకంటే నాకు 8th క్లాస్ మ్యాథ్స్ ఒక్కటి 192 పేజెస్ పడిందండి. 7th క్లాస్ మ్యాథ్స్ అయితే 100 అబోవ్, 6th క్లాస్ మ్యాథ్స్ 100 అబోవ్, 3rd to 5th అయితే ఇంకా చెప్పిన అవసరం లేదు. బట్ మొత్తం అన్నీ కలిపి మీకు 250 పేజెస్కి 250 రూపీస్కి నేను ఇచ్చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మీరు విడివిడిగా తీసుకుంటే 300 పడిపోద్దండి. 3rd to 8th కలిపి తీసుకుంటేనే మీకు ఇంకా తగ్గుతుంది అదనమాట. తర్వాత 9th క్లాస్ ఫిజిక్స్ అండి, ఎన్ని లెక్కలండి అసలు సెమ్ 1 సెమ్ 2 కలిపి. వెనకాల ఎక్సర్సైజ్ కావచ్చు, మధ్య మధ్యలో అడిగినవి కావచ్చు, ప్రతిదీ కూడా అందులో రాసుకున్నాను అనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు మొత్తం ఉంటుంది. ఇంకా మళ్ళీ మీరు 9th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీయక్కర్లేదు, అంత బాగుంటుంది. తీసుకునే వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అది మనకి 130 రూపీస్ అండి 9th క్లాస్ ఫిజిక్స్. అలాగే ఇంకా మనము కంప్లీట్ చేసింది చెప్పాను కదా, December 21st నుంచి 31st వరకు కరెంట్ అఫైర్. ఆ 11 days మొత్తం కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే మీకు 5 రూపీస్కి ఇచ్చేస్తారు. మీరు ఏదైతే కింద మీకు కనిపిస్తుందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో పే చేసిన స్క్రీన్ షాట్ పెట్టేస్తే వాళ్ళు మీకు ఈ పీడిఎఫ్లు అందిస్తారు. అలాగే ఇంకా జూనియర్ 1 నుంచి 31 వరకు డైలీ మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో వాహినీస్ డిఎస్సి వరల్డ్లో చెప్పిన క్లాసు ఈవినింగ్ కరెంట్ అఫైర్ అందివ్వడం జరుగుతుంది. సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే 30 రూపీస్ పే చేస్తే చాలు. లేదు 30 రూపీస్ ఇవ్వలేము, 30 కూడా ఇచ్చుకునే పొజిషన్లో లేమంటే 15 రూపీస్ పే చేసిన ఓకే జాయిన్ చేస్తారు. ఇది విషయం మన పీడిఎఫ్ల కోసం. మిగతా వివరాలు ఇంకొకటి ఏంటంటే మనకి గ్రామర్ పీడిఎఫ్ రెడీ చేయమని అడుగుతున్నారు, అది తొందరలోనే రెడీ చేసేస్తాను. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఇంగ్లీషు టెక్స్టువల్ గ్రామర్ని ఆల్రెడీ పీడిఎఫ్ రెడీ చేస్తాము. 40 రూపీస్కి అది ఇచ్చేస్తారు మీకు పే చేస్తే. 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ మొత్తం టెక్స్టైల్ గ్రామర్ మొత్తం వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్, గ్లోసరీ, ఆపోజిట్స్ మొత్తం ఉంటుంది అందులో. సో అది మీకు 40 రూపీస్కే ఇస్తారనమాట. ఇది విషయము, ఓకేనా. 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 2 ఎవరైతే ఫిజిక్స్ సెమ్ 1 తీసుకున్నారో అందరూ కూడా సెమ్ 2 కోసం అడుగుతున్నారు. సెమ్ 1 చాలా బాగుంది అని చెప్పి సెమ్ 2 కూడా తొందరలోనే ప్రిపేర్ చేస్తాను. మీకు ఇంకా నెక్స్ట్ రావాల్సినవి రాబోతున్న పీడిఎఫ్లు ఏంటంటే 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 2 గ్రామర్ పీడిఎఫ్, ఈ 2 రెడీ చేయడం జరుగుతుంది తొందరలో. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మనకి మీరు December 21 నుంచి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్ చెప్పారు, ఏది మిస్ చేయలేదు, చాలా బాగుంది. మీ గ్రాటిట్యూడ్కి 30 కాదు 50 అయినా వేస్తాము వాట్సాప్ గ్రూప్కి ఆ పీడిఎఫ్ కోసము మీకోసం అని చెప్పి.
చెప్తున్నారనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, ఏదైతే మీరు నవంబర్ది కూడా మాకు అందిస్తే బాగుంటుంది, నవంబర్ది ఒకసారి ట్రై చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో నేను దాని గురించి కూడా ఆలోచిస్తాను. మీకు నవంబర్ మొత్తం కరెంట్ అఫైర్ని ఒక వీడియోలో అందించి ఒక్క పీడిఎఫ్లో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అది రెడీ అయిన తర్వాత ఎంత పే చేయాలి ఇస్తారు అని చెప్పి నేను మీకు వివరాలు అందిస్తాను అనమాట. ఇది మన క్లాసెస్ కోసం, పీడిఎఫ్స్ కోసం అండ్ సెకండ్ ఛానల్ కరెంట్ అఫైర్ కోసం. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా. సో చాలామంది 8th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 2లో 5 చాప్టర్స్ రిమైనింగ్ ఉన్నాయి. 3rd క్లాస్ నుంచి అన్నీ చెప్తున్నామండి మ్యాథ్స్లో. ఆ సెమ్ 2లో 5 చాప్టర్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా చెప్పమని అడుగుతున్నారు, చెప్పేస్తాను. పిఐఏ చెప్పమన్నారు. నాకు కూడా మీరు అడిగిన ప్రతిదీ చెప్పేద్దాం, మనకు వచ్చిందే కదా అన్నట్టే ఉంటుంది, కానీ టైము సహకరించదు. సో అందువల్ల కొంచెం డిలే అవుతుంది అనమాట. ఓకేనా, సో అందరూ కూడా పండుగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకా అడిగిన డౌట్స్ ఏంటంటే, ఛానల్లో ఇంతకు ముందువి వరుసగా ఎలా చూడాలని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, కింద సర్కిల్లో డిపి ఉంటుంది, తారక్ వాహిని TET&DSC అని చెప్పి. ఆ డిపి పైన క్లిక్ చేస్తే మన ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పేరు కింద హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ అండి, మీకు ప్రతి సబ్జెక్టు క్లాస్ వైజు, టాపిక్ వైజు, సబ్జెక్ట్ వైజు ఉంటుంది. సో అది మీరు ఒకటి క్లిక్ చేస్తే దానికి సంబంధించినవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. అలా మీరు వరుసగా చూసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా, అలాగే మనకి ఛానల్లో మెంబర్స్గా వాహినీస్ డిఎస్సి వాళ్ళు కూడా మెంబర్షిప్ ఎనేబుల్ చేశారు. 3 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఫస్ట్ టైం జాయిన్ అయిన సంధ్య గారికి థ్యాంక్ యూ చెప్పాము. అలాగే గౌతమి గారు జాయిన్ అయ్యారు, వాణి గారు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటికి అందులో 3 మెంబర్స్గా జాయిన్ అయ్యారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగే మీ సపోర్ట్ కొనసాగాలి. నేను హెల్తీగా ఉంటూ అన్నీ చేసుకుంటూ మీకు క్లాసెస్ అందిస్తూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. సో ఇది నా డ్రీమ్ అనమాట. అండ్ జాన్వరి 31st వరకు అయితే మీకు కంటిన్యూస్గా క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈలోగా ఏవైనా పీడిఎఫ్లు చేయాలన్నా, మిగతా విషయాలు, నవంబర్ కరెంట్ అఫైర్ అంతా కూడా క్లియర్ చేసేస్తాను. ఎందుకంటే 31st తర్వాత నాకు అంత బిజీ గజిబిజీ అయిపోద్ది అనమాట. సో ఆ తర్వాత మరి ఫోన్ చూసే టైం కూడా మనకు ఉండదు. సో ఆ తర్వాత మళ్ళీ కరెంట్ అఫైర్ ఎలా అనే డౌట్ రావచ్చు. కరెంట్ అఫైర్ నేను 31st నుంచి 7th వరకు నాకు చెప్పాను కదా, హైదరాబాద్ వెళ్ళాల్సిన పని ఉంది, పెళ్లి పని అని చెప్పి. సో అది అయిపోయిన తర్వాత మీకు 8th కానీ ఫిబ్రవరి 9th ఆర్ 8th ఈ 2 డేస్లో మీకు ఫిబ్రవరి 1 to 7 మొత్తం 1 వీక్ది మీకు కరెంట్ అఫైర్ క్లాసు పీడిఎఫ్ 2 మీకు అందిస్తాను. అందులో మీరు సందేహపడద్దు. అండ్ 9 తర్వాత డైలీ చేస్తానా చెయ్యనా అనేది నాకైతే తెలీదు. మ్యాక్సిమం పెళ్లి పనుల్లో చేయలేను కాబట్టి ఫిబ్రవరి 21st పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత కూడా ఒక 1 వీక్ మనకి ఇలా అలా అయిపోతుంది. కానీ మీకు ఫిబ్రవరి 28 ఆర్ మార్చ్ 1కి నేను మార్చ్ 1కి అయినా ఫిబ్రవరి మొత్తం ఫిబ్రవరి 10 to ఆ 18 days కరెంట్ అఫైర్ కూడా మీకు అందిస్తాను. మీకు అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకేనా, సో ఇది విషయము అందరికీ అర్థమైపోయింది కదా. చాలామంది అడుగుతున్నది ఏంటంటే, మిగతా 9th క్లాస్ చెప్పండి, 9th క్లాస్ ఫిజిక్స్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. మనకి వాళ్ళు ఎంత టైం ఇస్తారో తెలియదండి. సో నేను కూడా ప్రిపరేషన్లో ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ పెళ్లి పనుల్లో కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి అన్ని క్లాసెస్ చేయాలని నాకు ఉంటుంది, బట్ టైము సపోర్ట్ చేయదు. సో అన్నింటినీ నేనే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను నాకు వీలున్నంత వరకు క్లాసులు చెప్పడానికి. సో అందుకనే నేను పీడిఎఫ్స్ ఇచ్చేస్తున్నాను అనమాట. చాలామంది నన్ను అన్నది ఏంటంటే, నీకు అందరూ కాంపిటీషన్ అయిపోతారు, ఎంత చక్కగా రాసుకున్నావు, ఎంత కష్టపడి రాసుకున్నావు, ఇచ్చేస్తున్నావు అని చెప్పి. సో అది కాదు, మనం ఒకటి నడిపిస్తున్నామంటే దానికి ఫుల్ ప్లెజర్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఇచ్చేసినంత మాత్రం ఏమైపోదు, వాళ్ళ దగ్గర ఉంటుంది, నాది నా దగ్గర ఉంటుంది. కష్టపడిన దాన్ని బట్టి, ప్రాక్టీస్ రివిజన్ బట్టి ఉంటుంది అని చెప్పాను. సో అందుకని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఎక్కువగా కావాల్సింది మ్యాథ్స్, 9th క్లాస్ ఫిజిక్స్, ఇంగ్లీష్, ఆ 3ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను.
సగం అయిపోయింది, ఇంకొంచెం ఉంది, అది కూడా చెప్పేస్తే అయిపోద్ది. కరెంట్ అఫైర్ కూడా అందించేస్తున్నాను. జీకే క్లాసెస్ పీడిఎఫ్ ఇమ్మని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఒక పంచవర్ష ప్రణాళికలు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు మూడే చెప్పాం కదా, ఇంకొకటి చెప్పిన తర్వాత నాలుగిటిది కలిపి మీకు పీడిఎఫ్ అందించేస్తాను. ఓకేనా? ఓకే, హ్యాపీ. ఓకే, అలాగే పిఐఈ పీడిఎఫ్ చేయమని అడుగుతున్నారు. పిఐఈ నేను నోట్స్ ఫస్ట్ చాప్టర్ ఉంటుంది కదా, అది స్వాతంత్ర సార్జెంట్ ప్రణాళిక వరకే రాశారు, తర్వాత రాయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది, భారతదేశ విద్యా చరిత్ర, వేదకాలం, బౌద్ధకాలం ఇవి ఉంటాయి. విద్యా నిర్వచనాలు ఉండవు, అలాగే వెనకాలది ఉండదు, స్టార్టింగ్ ఉండదు అనమాట. ఎందుకు సగం సగం ఇవ్వడం అని చెప్పి నేను ఇవ్వట్లేదు అంతే. ఓకేనా? సో ఇది విషయము. మిగతాది రాసేంత టైము మనకు అప్పుడు లేదు కదా, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే వరకు పిఐఈ స్టార్ట్ చేయలేదు. అంతకు ముందు ఎప్పుడు అంత దీనిగా చదివిన ఇది లేదు. సో అది అప్పుడే అప్పటి వరకు కంటెంట్ మెథడ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి పిఐఈ మీద ఫోకస్ చేసి సైకాలజీ రివిజన్ చేస్తూ ఇవన్నీ రివిజన్ చేస్తూ అది కంటిన్యూ అయ్యామన్నమాట ఆ 40 days. అలా పిఐఈ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ అండర్లైన్ చేసుకొని చదివేసి ప్రాక్టీస్, ఒకరినొకరు క్వశ్చన్స్ వేసుకోవడం వల్ల, కంబైన్డ్ స్టడీస్ వల్ల అది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కానీ బాగా గుర్తుంది, అంత వేకుజామున చదివేవాళ్ళం అనమాట. సో అందుకని బాగా గుర్తుంది పిఐఈ. అండ్ ఆ కమిషన్స్ అయితే అసలు ఈ డైలీ ఇంకా రివిజన్, ప్రతిరోజు కమిషన్స్కి ఒక 5 to 10 minutes ఇచ్చేవాళ్ళం. సో మర్చిపోకూడదు, వాటి నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది అని చెప్పి. ఇదన్నమాట విషయం. సో విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. పీడిఎఫ్లు కావాలంటే 9494163477 అనే నెంబర్కి ఖచ్చితంగా మీరు పే చేస్తే వాళ్ళు మీకు వెంటనే పీడిఎఫ్ అందిస్తారు. ఒకవేళ వెంటనే అందివ్వకపోయినా వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో బిజీగా ఉంటారు కాబట్టి మనం ఒక హాఫ్ డే, ఫుల్ డే వెయిట్ చేసి అప్పటికి మీకు ఇవ్వకపోతే నాకు ఛానల్లో మెసేజ్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? ఇదన్నమాట విషయము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంత జర్నీలో, ఇన్ని అప్స్ అండ్ డౌన్స్లో మీరు ఎప్పుడు నాకు తోడుగా ఉన్నారు, నేను ఇప్పుడు మీకు తోడుగా ఉన్నాను. సో ఇకపై కూడా ఇలాగే జర్నీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.